పాత్రికేయ నూతన అడ్హక్ కమిటీ ఎన్నిక. హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో టీడబ్ల్యూజే, ఐజేయు సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాత్రికేయులకు సంబంధించిన సమస్యలతో పాటు నివేశన స్థలాల సాధన, సంఘం బలోపేతం దృష్టి, సంస్థగత నిర్మాణంపై కులంకుశంగా చర్చించారు. అనంతరం మండల నూతన అడ్హక్ కమిటీని టీడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకుడు, హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యుడు జేరుపోతుల వెంకటస్వామి, ఆంధ్రజ్యోతి, మార్త ప్రకాష్, నమస్తే తెలంగాణ, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎండి రఫీ, చురకలు దినపత్రిక, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అడ్హక్ మండల కన్వీనర్గా పత్తెం రమేష్, మన తెలంగాణ మండల కో కన్వీనర్గా గాదె రఘునాథ్ రెడ్డి, ఆంధ్రప్రభ సభ్యులుగా బొల్లుమల్ల రాజమౌళి, ప్రజాపక్షం శేషం నరసింహాచార్యులు, మనం జేరిపోతుల సదానందం, సూర్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తేం శ్రీనివాస్, మన తెలంగాణ, ముడికే కనకయ్య, తెలంగాణ రిపోర్టర్, యనగందుల అశోక్, విజన్ ఆంధ్ర, భోజనపెల్లి సాయి చరణ్, గ్రామ దండోరా, బుల్లి రంజిత్ కుమార్, విశాల భారతి, బొల్లి శ్రీనివాస్, వాయిస్ టుడే, సొన్నాయిల భరత్, ప్రజామంటలు, బండారి అజయ్, వాయిస్ న్యూస్, గడ్డం అనిల్ కుమార్, ది క్రైమ్ న్యూస్ లు పాల్గొన్నారు. స్వామి సన్నిధిలో పురోగమిస్తున్నటువంటి టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ అడ్హక్ కమిటీ ఏర్పాటు. ఈ ఏర్పాటుకు జిల్లా నాయకులు వెంకటస్వామి గారు, హుస్నాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు రఫీక్ గారు, సహాయ కార్యదర్శి రఫీక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మార్త ప్రకాష్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా హాజరైనరు. వీరి ఆధ్వర్యం లోపల టీయూడబ్ల్యూజే అడ్హక్ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ ప్రెస్ అనేది ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేదే కావాలి. కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులకు కూడా అంటుకున్నది. అలాంటి మంచిది కాదు. ఆ విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది. ఇది ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైనవి కావు. గొడవలంటే ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి. ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా సేవ చేయడానికి ఉన్నది, ప్రజల కోసం ఉన్నది, అధికారుల కోసం ఉన్నది, అవినీతిని బయటపెట్టడానికి ఉన్నది. వ్యక్తిగత స్వార్థాలకు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు. ఈ పత్రిక హుస్నాబాద్ డివిజన్ ఐజేయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఇప్పుడు అడ్హక్ కమిటీ పనిచేస్తుంది. ఈ అడ్హక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం. జర్నలిస్టుల సమస్య కోసం, నివేశన స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, వివిధ జర్నలిస్టుకి ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది. నిరాశ్రయులపైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము వారి సమస్యలు ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖతం చూపిస్తున్నాం. మరి ఈ కమిటీ నిజంగా ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది. ఎత్తాం అనుకుంటా వెనుకకు పోయింది కాబట్టి ఈరోజు ముందుగా చేర్పడడం, అందుకే ఇది శుభపరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది. దీనికి ఈ అడ్హక్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడి మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం.
ఇందులో పత్తం రమేష్ను మన తెలంగాణ రిపోర్టర్ను కన్వీనర్గా, గాది రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ను కో కన్వీనర్గా, మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకున్నాం. ఇందులో ఎన్నికల పరిశీలకులుగా జీర్బొద్దుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు, TUWJ IJU, మారుత ప్రకాష్ గారు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, నేను హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా TUWJ IJU పాత్రికేయుల సమస్యల కోసం గత 4 దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో కూడా TUWJ IJU హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఎన్నో పోరాటాలను, రాజీ లేని పోరాటాలను చేసేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశన స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. సంఘ బలోపేతంపై, సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా. దీనిపై అందరు సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేస్తున్నాం. TUWJ IJUలో చేరాలనుకునే వారికి ఎప్పటికీ TUWJ IJU హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ దర్వాజా ఖుల్లా ఉంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు. ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు. రెండవది ఏంటంటే, పాత్రికేయుల సంఘంలో చిచ్చు పెట్టి పాత్రికేయులను 2 గ్రూపులుగా విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుట్రలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు. ఇక్కడ ఈ మన TUWJ IJUలో ఎలాంటి గ్రూపులు లేవు. ఇది ఒకటే TUWJ IJU ఒక్కటిగానే ఉంది, ఒక్కటిగానే నిలబడ్డది, ఒక్కటిగానే గెలుస్తుంది, ఒక్కటిగానే నిలుస్తుంది. కాబట్టి TUWJ IJU సంఘ నిర్మాణం లోపల అందరూ పాల్పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. IJU TUWJ అనుబంధ సంఘంగా హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సంఘము ఆధ్వర్యంలోనే ఈరోజు చిగురు మామిడి పాత్రికేయుల అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది IJU TUWJ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడవు కమిటీ TUWJ IJU అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ కన్వీనర్గా పత్తం రమేష్ పటేలు, మన తెలంగాణ రిపోర్టరు, కో కన్వీనరు గాది రఘునాథ్ రెడ్డి, ఆంధ్రప్రభ రిపోర్టరు, సభ్యులు వచ్చేసి బొల్లుమల్ల రాజమౌళి ప్రజాపక్షం, శేషం నరసింహచారి మనం రిపోర్టర్, జేరుపోతుల సదానందం సూర్య రిపోర్టర్. ఈ సభ్యులను మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. వారికి సందర్భంగా చిగురు మామిడి పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని ఉద్యమాలు నిర్వహిస్తూ పత్రికల కోసం ఒక ఉమ్మడిగా సమిష్టిగా ఉన్నటువంటి యూనియన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి IJU అనుబంధంగా ఏర్పడినటువంటి TUWJ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో అడవి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడవి కమిటీలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మా నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో, TUWJ IJUకు అనుబంధంగా ఉన్నటువంటి హుస్నాబాద్ ప్రెస్ క్లబ్లోనే చిగురుమామిడి మండలానికి సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఈ అడవి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నాయకులందరూ కూడా హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ IJU TUWJ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ IJU TUWJ యూనియన్ విచ్ఛిన్నాన్ని చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇప్పుడు TUWJ IJU అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి
ఉద్యమాలలో పాల్గొంటూ టీయూడబ్ల్యూజే ఐజేయులనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయూడబ్ల్యూజేను ఎవరైతే ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరైన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ హుస్నాబాదు డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి పాత్రికేయుల అడావ్ కమిటీ కన్వీనర్గా పత్తం రమేష్ పటేల్ మన తెలంగాణ రిపోర్టర్ గాదె రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ అది ఈయన కాగితం చిగురు మామిడి మండలానికి సంబంధించిన